పుత్రభావ విచారం 3. ఇప్పుడు మనం ఒకసారి భావార్థరత్నాకరంలోని విశేషాలు కూడా చూసుకుని వద్దాం. అందులో భావచంద్రిక భావార్థరత్నాకరంలో విశేషాలను కొన్నిటిని పరీక్ష చేసి మళ్ళీ జాతక పారిజాతంలోకి వెళ్దాం. ఇందులో భాగంగా పుత్రకారక పుత్రేష లగ్నేషా కేంద్రకోణగా పుత్రసౌఖ్యమవాప్నోతి జాతస్త్రస్త్ర సంశయ పంచమస్యాధిపతిగా సంబంధో యది విద్యతే పుత్రకారక జీవస్య పుత్ర ప్రాబల్యమాదిశేత్. పుత్రకారక పుత్రభావాధిపతి లగ్నాధిపతులు వీళ్ళు ముగ్గురిని కూడా తీసుకుని ఈయన ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. పుత్రకారక పుత్రేష లగ్నేషా కేంద్రకోణగా. ఈ పుత్రకారకుడు అంటే గురువు, పుత్రాధిపతి అంటే పంచమాధిపతి, లగ్నాధిపతులు వీళ్ళు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉంటే పుత్ర సౌఖ్యం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా పిల్లలతో ఇబ్బందులు వస్తున్నాయి అంటే దీనికి విరుద్ధమైనటువంటి స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క సంబంధమైనటువంటి అంతర్దశలు దశలు వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని. కేవలం పుత్రకారకుని చూసి చెప్పకూడదు, పుత్ర అధిపతిని చూసి చెప్పకూడదు. ఇక్కడ ఇద్దరిని కూడా బేస్ చేసుకుని వెళ్ళాలి. దీంతోపాటు అంటే ఆ సౌఖ్యాన్ని పొందేవాడు దేహశ్చావయవ సుఖాజరాస్తే జ్ఞాన జన్మస్తరే అని చెప్పేసి మనం లగ్నం యొక్క కారకత్వాలు చెప్పుకుంటూ ఉత్తరకాలమతంలో విశేషాన్ని చెప్పుకున్నాం మనం. అందువల్ల సుఖం అనేది రావాలి అంటే కనుక లగ్నం కూడా ఉండాలి. ఇక్కడ మూడింటి ఎందుకు కలిపాడు అనుకుంటున్నామో, జాతక పారిజాతంలో చాలా విశేషాలు అక్కడ పుత్రస్థానం దగ్గర వచ్చినాయి అనుకున్నాం. ఇక్కడ లగ్నానికి ముడిపెట్టాడు. వాళ్ళిద్దరూ బాగున్నారు, నీ సుఖస్థానం మరి లగ్నం సరిగ్గా లేదు, మరి నువ్వు ఇక్కడ పుత్రుల ద్వారా పొందేటువంటి సుఖం ఏముంటుంది? ఇంకా ఏం బాగున్నా బాగుండవు నువ్వు. ఇంకా ధనం బాగున్నా బాగుండవు, మరి ధనం బాగుంది సుఖపడవు నువ్వు. ధనం ఉంటుంది బీరువా నిండా, అహనాపలంటూ కోట శ్రీనివాస టైప్లో తయారవుతుంది పరిస్థితి అంతా. అందువల్ల బీరువా నిండా డబ్బు ఉండి నువ్వేమో సుఖపడే లక్షణాలు లేవు అంటే లగ్నం బాగుండలే. సుఖం చతుర్థ స్థానం సుఖం కూడా తీసుకోవాలి. కొద్ది రోజులు పోయిన తర్వాత, కొద్ది శ్లోకాలు పోయిన తర్వాత అందులో ఆ మాట కూడా తీసుకొస్తాడు. అలాగే మరి సంతానం ఉంది, నువ్వు సుఖపడట్లా. ఈ కొన్ని జాతకాలు విచిత్రంగా కనబడతాయి. దానికి కారణాలు వీటిని బేస్ చేసుకుని మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతిని కూడా ముడిపెట్టే చెప్పుకొస్తున్నాడు. లగ్నాధిపతి పాడి పుత్రకారకుడు పుత్రాధిపతి బాగున్నారు, సంతానం ఉంటుంది కానీ వీడు సుఖపడదు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం కోసం లగ్నాన్ని ముడిపెట్టి మరీ చెప్పాడు. దీన్ని లగ్నానికి, పుత్రకారకుడికి, పుత్రస్థానాధిపతికి ముగ్గురిని కలిపి అక్కడ అబ్జర్వేషన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి విషయాన్ని చెప్పుకుని వచ్చాడు. మరి అలాగే పుత్రకారకుడు గురువు పంచమాధిపతితో కనుక కలిసి ఉంటే ఎక్కువ మంది మగపిల్లలు ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చాడు. అంటే పుత్రస్థానాధిపతి యొక్క సాహచర్య సంబంధమైనటువంటి విషయాల ద్వారా వాటిని తెలియజేసుకుంటూ వస్తాడు. పుత్రస్థానం గతే భౌమే మేషసింహాశిమీనగే జీవదృష్టియుతే వాపి పుత్రావాప్తిం నిర్దిశేత్. మేషసింహ వృశ్చిక మీనాల్లో ఒకటి పుత్రస్థానం అయ్యి అంటే మేషం పంచమం వాళ్ళు ధనులగ్నం అవ్వాలి, సింహం పంచమం వాళ్ళు మేషలగ్నం అవ్వాలి, వృశ్చికం పంచమం వాళ్ళు కర్కాటకం అవ్వాలి, మీనం పంచమం వాళ్ళు వృశ్చికం అవ్వాలి. మరి అక్కడ మేషం వృశ్చికం మీనం అనేటువంటి అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. దాన్ని ప్రత్యేకంగా మనం ఎందుకు ఇట్లా చెప్పొచ్చాడు దాన్ని స్టడీ చేసుకోవాలి. అందులో భాగంగా మేషసింహ వృశ్చిక మీనాల్లో ఒకటి పుత్రభావం అయ్యి అంటే పంచమ స్థానం అయ్యి అందులో కనుక కుజుడు ఉండి గురువు చేత చూడబడితే కనుక పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పడానికి అవకాశం. అంటే పుత్రస్థానంలో చేరినటువంటి గ్రహాలు పుంగ్రహాలు అయి ఉండాలి అనే విషయంలో ఇక్కడ ఒక చిన్న సూత్రాన్ని చేసుకొచ్చాడు. అందులో కూడా స్పెసిఫిక్గా ఎస్పెషల్లీ మేషంలో, సింహంలో, వృశ్చికంలో, మీనంలో ఆ కుజుడు బలంగా ఉంటాడు. ఆ పాయింట్ ఎందుకు చెప్పాడంటే కుజుడు యొక్క స్థానబలం ఉంది, ఊరికే ఉండడం కాదు ఇక్కడ పని. కుజుడు వచ్చాడంటే ఉన్నాడంటే ఏం ప్రయోజనం లేదు. కుజుడు వచ్చాడు, ఉన్నాడు, ఉండి కూడా ఆయన ఎట్లా ఉన్నాడంటే ఆయన చక్కగా మరి స్థానబలంతో ఉన్నాడు. అందువలన స్థానబలాలను సంబంధించి పైగా రెండోది ధనులగ్నానికి మేష సంబంధం అంటే ధనులగ్నానికి మేషం ఏమైంది పంచమ స్థానం, ఆయన స్వక్షేత్రంలో కూడా ఉన్నాడు, పైగా పంచమాధిపతి కూడా ఉన్నాడు. అలాగే మేష లగ్నానికి లగ్నాధిపతిగా పంచమంలో ఉన్నాడు. అలాగే మరి తర్వాత వృశ్చికం ఉన్నాడు. కర్కాటక లగ్నానికి కుజస్య కర్మ నేతృత్వ ప్రయుక్త శుభకారిత త్రికోణస్యాపి నేతృత్వేన కర్మేషత్వమాత్రత సూత్రం ప్రకారం చాలా విశేషమైన గ్రహం కుజుడు. ఆయన వెళ్ళి పంచమంలో ఉన్నాడు. కాబట్టి స్థానబలంతో కూడుకున్నటువంటి యోగకారకుడు అనేటువంటి గ్రహం వెళ్ళి ఆ స్థానాల్లో ఉన్న కారణంగా ఆ స్థానంలో ఉండడమే కాకుండా స్థానబలంతో ఉన్నాడు, మంచి ఆధిపత్యాలతో ఉన్నాడు. ఇక్కడ విశేషం అది. ఇంకా ఉత్తమ భావాలు బాగా పెరిగిపోయినాయి ఆయనకి. అటువంటి ఆ గ్రహం కుజుడు గురువు చేత కూడా చూడబడుతూ ఉంటే
ఆ గురువు చేత చూడబడుతూ ఉంటే అంటే కనుక ఇంకా చాలా విశేషాలు వస్తాయని చెప్పడానికి, ధను లగ్నం అయితే కనుక లగ్నాధిపతి ఉన్నాడు గురువు, మేష లగ్నం అయితే భాగ్యాధిపతి గురువు ఉన్నాడు, కర్కాటకానికి అయితే భాగ్యాధిపతి ఉన్నాడు, అలాగే మరి వృశ్చిక లగ్నం అయితే కనుక పంచమాధిపతి ఉన్నాడు. ఇట్లా వీటన్నిటిని కూడా బేస్ చేసి మంచి గురువు కూడా ఆధిపత్యాలు మంచివి. ఆయన చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఊరికే పొడి మాటలు చెప్పలా, ఇక్కడ ఒక మాట ఎందుకు చెప్పాడు అని లోపలికి వెళ్తే కనుక అక్కడ గ్రహాల ఆధిపత్యాలు మంచివైనటువంటి గ్రహాలు. ఇందులో దీన్ని బట్టి మనం సూత్రాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఉండే గ్రహానికి స్థానబలం ఉండాలి, ఆధిపత్యాలు మంచివై ఉండాలి, అలాగే చూసే గ్రహానికి కూడా ఆధిపత్యాలు మంచివై ఉండాలి, స్థానం మంచిదై ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం ఒక ఒక అవగాహనకి తీసుకొచ్చుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి సందర్భంలో పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పడానికి ఇది ఈ లగ్నాలకు చెప్పాడు. మిగతా లగ్నాల గురించి ప్రస్తావన మనం చేసుకుంటూ వెళ్ళాలి అందులో ఉన్న గ్రహాన్ని బట్టి. స్త్రీ గ్రహం ఉందనుకోండి, ఒకవేళ ఆధిపత్య రీత్యా స్త్రీ గ్రహం ఉంటే స్త్రీ సంతానం కలుగుతుంది, మంచి సంతానం అని చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది, నష్టమేం లేదు. పంచమాధిపతి బలవంతుడై సంతేషే బల సంయుక్తే శుభమధ్యగతే థవా శుభదృష్టియుతే వాపి సుతావాప్తి నిర్దిశేత్. పంచమాధిపతి బలవంతుడై శుభగ్రహ మధ్యగతుడై శుభగ్రహ సంబంధ వీక్షణలు కలిగి ఉండనేని పుత్రలాభం కలుగుతున్నాడు. ఇంకా నేను ఎక్కువ సమయం ఆగితే మంచిది కాదు. జాతకందరికి కూడా దీంతోపాటు మొదలెట్టేస్తాను. షష్ఠభావం నడుస్తుండగా అందులో యోగకారక గ్రహాలు, ఆ 2 యోగకారక గ్రహాల మధ్యలో ఒక గ్రహం పడింది. ముందు గ్రహం యోగకారకుడే, వెనకాల గ్రహం యోగకారకుడే, కాబట్టి మధ్యలో ఉన్న ఈ గ్రహం కూడా యోగాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఒక సూత్రం చెప్పుకొస్తాడు. అదే సందర్భాన్ని ఇక్కడ శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు కాబట్టి పంచమాధిపతి బలవంతుడిగా ఉన్నాడు, స్థానబలంగా ఉన్నాడు. దీంతో అటు ఇటు ప్యాకింగ్ శుభగ్రహాలతో జరిగింది కాబట్టి ఖచ్చితంగా సంతానవంతుడు అవుతాడని చెప్పాడు. చంద్రాత్ పంచమగే జీవే జీవాత్ పంచమగే శ్వనౌ మందాత్ పంచమగే రాహో పుత్రద్వయముదీరయేత్. చంద్రుడికి పంచమంలో గురువు, గురువుకి పంచమంలో శని, శనికి పంచమంలో రాహు. అంటే కోణాలు కరెక్ట్గా ట్రయాంగిల్ ఫిట్ వస్తుందండి. అంటే మళ్ళీ చంద్రుడితో రాహు కలిసి ఉన్నాడు అన్నప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశం, మగపిల్లలు అని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. లగ్నంచ చంద్ర లగ్నంచ నగురహు వీక్షతే యది హోరాధిపే పదాంశస్థే పరిజాతో భవేత్ సుధః. ఇక్కడ లగ్నం చంద్రుడు గురువుతే చూడబడబోతే కనుక లగ్నాధిపతి శత్రువాంశలో కనుక పెడితే జాతకుడికి మరి ఇతరుల వలన సంతానం కలిగే అవకాశం ఉంటుందండి. అంటే ఎవరైనా తెచ్చుకుని పెంచుకుంటాడు అని చెప్పడానికి కూడా అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఇట్లాంటి విషయాలన్నింటి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఈ విశేషాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూ పుత్రస్థానాధిపతి పంచమంలో ఉండి చంద్రరాహులు కనుక కలిసి ఉంటే, పంచమంలో శని కనుక ఉంటే ఇతరుల ద్వారా సంతానం కలిగే అవకాశం వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. లగ్నానికి 12వ ఇంట అంటే ఇప్పుడు అద్దె గర్భాలు అని చేస్తున్నారు కదండి. ఈ అద్దె గర్భాల యొక్క వివరాలు చెప్పాలన్నా కానీ, లేదంటే కనుక ప్రకృతి సిద్ధంగా కాకుండా వైద్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ ఐవీఎఫ్లు లేకపోతే కనుక ఈ అద్దె గర్భాలు ఇట్లాంటివన్నింటినీ కూడా మనం ఈ యొక్క గ్రహ సంచారాన్ని దృష్ట్యా చెప్పుకోవచ్చు. అసలు సంతాన యోగం ఉండాలి. ఆ సంతాన యోగానికి కూడా ఇట్లాంటి యోగాలు రాహుకేతులతోనూ చంద్రుడితోనూ ఇట్లాంటి యోగాలు పెట్టినప్పుడు ఇక్కడ అద్దె గర్భాల సంబంధమైనటువంటి విషయాల్ని తీసుకొచ్చే అవకాశం. సుతేషేనాశరాశిస్తే రాహుణా సహిత శశి పుత్రస్థానాంగతే మందే తస్య పుత్ర పురోద్భవ అన్నాడు. అంటే పుత్రస్థానాధిపతి పంచమంలో ఉండగా అంటే అసలు పుత్రుడు కలిగే యోగం ఉంది అని చెప్పడానికి. ఇక్కడ అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం బావిలో నీళ్ళు ఉన్నట్టు తోడాలి ఆ శ్లోకంలోంచి. ఇంతకీ ఈయన చెప్పేది ఏంటంటే పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతానం కలుగుతుందయ్యా. అసలు సంతానం కలగకుండా ఉండదు. కానీ చంద్రరాహులు కలిసి ఉండి పంచమంలో శని ఉంటే కనుక ఆ సందర్భంలో ఇతరుల ద్వారా సంతానం అంటే ఈ అద్దె గర్భాల సందర్భం కానీ ఐవీఎఫ్లు కానీ చెప్పడానికి ఆ జాతకరీత్యా మనం శోధన చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ అంశాన్ని ప్రస్తావన ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ కదండి అనకూడదు మీరు. కారణం ఏంటంటే మనకి శ్రీమన్ మహాభారతం స్టడీ చేస్తే వాళ్ళు మరి గర్భంలోంచి పిండం బయటపడిన తర్వాత 100 ముక్కలు చేసి కుండల్లో పెట్టి వాళ్ళని 100 మందిని రక్షణ చేసి పుట్టించిన అంశాలు ఇటువన్నీ కూడా మనకు ఎదురుకుండా కనపడ్డాయి. కాబట్టి ఈ టెక్నాలజీ వాళ్ళు ఉంది, కానీ ఇట్లాంటి సందర్భాలు ముందు నుంచే ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అలాగే లగ్నానికి 12వ ఇంట చంద్రుడు, 8వ ఇంట్లో గురువు పాపగ్రహయుక్త వీక్షణలు కనుక కలిగి ఉంటే అప్పుడు కూడా ఇటువంటి సందర్భాలే వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మరి పంచమాధిపతి రాహుతో చేరి పంచమంలో ఉంటే కనుక చంద్రుడు గురువు చేతి కనుక చూడబడితే అప్పుడు మళ్ళీ ఇట్లాంటి సందర్భాలే ఏర్పడే అవకాశం ఉంది. గురువు శత్రుభావంలో ఉండి ఆ అధిపతి, ఆ శత్రుభావానికి సంబంధించిన అధిపతి పుత్రభావంలో ఉండి పాపవీక్షుడైనప్పుడు కూడా ఇట్లాగే ఈ అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి విశేషాలని కూడా ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి
తర్వాత దత్తత యోగాల గురించి చెప్పుకుంటూ మేషాత్ పంచమగే మందే సూర్యే షష్ఠాష్టమౌ వ్యయే కారకే బలహీనే చ దత్తపుత్రో భవే ధ్రువం. సింహంలో శని 6, 8, 12 స్థానాల్లో ఎందైనా రవి ఉండాలి. మళ్ళీ ఆ లగ్నానికి 6, 8, 12 స్థానాల్లో సింహంలో శని ఉండాలి. అలాగే కారకుడైనటువంటి కారకే బలహీనే గురువు బలహీనంగా ఉండాలి. అప్పుడు దత్తపుత్ర యోగం ఏర్పడుతుందన్నాడు. ఇక్కడ ఈ 6, 8, 12 స్థానాల్లో రవి ఉండడానికి లగ్నం ఏదైనా చెప్పేశాడు, ఏ లగ్నమైనా పర్లేదు అన్నట్టుగా. సింహంలో శని అని చెప్పాడు. ఆ శనికి ఆధిపత్యాల గురించి మాట్లాడాల. ఇక్కడ దీన్ని మనం ఎంతవరకు పరిగ్రహంలో తీసుకోవాలంటే ప్రాక్టికల్గా మనం కొన్ని జాతకాలు స్టడీ చేసిన తర్వాత కానీ తెలియదు. ఏమయ్యా నీకు పిల్లలు పుట్టరు, ఈ కారణం చేత నువ్వు ఎవరైనా దత్తత తీసుకునే అవకాశం ఉంది అని చెప్పడానికి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, దత్తత తీసుకుంటున్నాం బట్ ఇక్కడ అసలు వీడికి పంచమాధిపతి కనుక బలంగా ఉంటే, ఒకవేళ ఆ పంచమాధిపతి కనుక బలహీన, ఇక్కడ కారకుడు బలహీనుడయ్యాడు కాబట్టి దత్తపుత్ర యోగం చెప్పేశాడు. ఒకవేళ పంచమాధిపతి బలంగా ఉంటే, నిన్న మనకి జాతక పారిజాతంలో స్టడీ చేసేటప్పుడు మనకు వచ్చిన పాయింట్లలో అదే కదా, కారకుడు కానీ అధిపతి కానీ బలంగా ఉండాలని విశేషాన్ని చెప్పుకున్నాం. అలాగే పంచమాధిపతి 3, 8, 11, 12 స్థానాల్లో ఎక్కడైనా ఉండి జాతకుల యొక్క అవసాన దశలో దత్తపుత్రుడు నష్టం జరిగే అవకాశం వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంతకీ కూడా ఈ పంచమాధిపతి కూడా బలహీనం అయిపోతే కనుక ఈ దత్తపుత్ర యోగం పైన పట్టింది. కానీ పట్టినప్పటికీ పంచమాధిపతి స్థానాధిపతి అయినటువంటి ఆ గ్రహం 3, 8, 11, 12 స్థానాల్లో కనుక ఉంటే మరి అవసాన దశ వచ్చాక దత్తపుత్రుడు నష్టం. వాడు ఇంట్లోంచి వెళ్ళిపోవడమో, పోర్టాడి వెళ్ళిపోవడమో, చివరికి ఉపయోగపడాల్సిన సమయంలో ఉపయోగపడకపోవడం, ఈ ఉపయోగపడాల్సిన సమయానికి ఉపయోగపడకపోవడం అనేటువంటి అంశాన్ని మళ్ళీ ఇక్కడ పంచమాధిపతి ద్వారానే చెప్పుకొచ్చాడు ఇక్కడ ఇంత చేసి. మరి ఆ పంచమాధిపతి యొక్క స్థానం చూడాల్సింది. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు లగ్నాన్ని కూడా తీసుకున్నాడు. లగ్నాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే, లగ్నం అనేది మనిషి యొక్క సుఖాన్ని సూచిస్తోంది. అసలంటూ సుఖం ఉంటేనే నీకు పుత్రుల ద్వారా యోగం పడుతుందని. కాబట్టి ఇక్కడ కొంచెం డీప్గా వెళితే లగ్నాధిపతి కూడా బలంగా ఉంటే కానీ ఈ అవసాన దశలో దత్తపుత్రుడితో నష్టం వస్తున్నటువంటి అంశాన్ని మనం చెప్పడానికి లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. పుత్రభావే బుధక్షేత్రే మందక్షేత్రే ధవా పునః మందమాందయుతే దృష్టే తథా తద్దా దత్తాదాయ స్మృతా. పుత్రభావం పంచమం శని బుధ రాహులతో ఒకటై ఉండి, ఈ రాహు పంచమంలో ఉన్నప్పుడు ఈ గ్రహరాశిజం గ్రహభావజం ఇవి చెప్పేటప్పుడు పంచమ భావంలో రాహు ఉన్నప్పుడు సహజంగా సంతానం కలగడానికి అవకాశాలు తక్కువ అని చెప్తూ ఉంటారు. అందువలన ఆయన చెప్పుకుంటూ వచ్చాడా అనేది కొంచెం అనుమానం వస్తూ ఉంటుంది. అలాగే శని చేరినప్పుడు బుధుడు చేరినప్పుడు స్త్రీ సంతానానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా అని చెప్తూ ఉంటారు. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు దీన్ని ఏమైనా చెప్పుకొచ్చారేమో అని అనిపిస్తూ ఉంటుంది. సరే, ఈ సందర్భంలో ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం తీసుకొస్తుంది ఏంటంటే, ఉన్నప్పుడు శని మాందితో కూడా కూడుకుంటే కనుక సంతానం కలిగే అవకాశం లేక సంతానం దత్తత తీసుకునే అవకాశం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పంచమందు 6 గ్రహాలు ఉండగా పంచమాధిపతి వ్యయంలో ఉండి లగ్నచంద్రులు బలవంతులై ఉంటే కానీ దత్తపుత్రులు ఈ షష్టగ్రహ కూటం అనేది ఎప్పుడో కానీ ఏర్పడే అవకాశం లేదు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ యొక్క ఫలితాంశాలని స్టడీ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏమీ కనబడటం లేదు. ఇక తర్వాత విషయం ఏంటంటే, వృషాత్ పంచమగే సౌమ్యే కామే చంద్రే ఏ గురో ధర్మాధిపే వ్యయే నీచే దత్తపుత్రో భవిష్యతి. నృయుగ్మాత్ పంచమే సూర్యే శుక్రే కన్యాగతే యది దృష్టిస్థానే సుధస్థానే గురౌ దత్తాదయ స్మృతా. వృషభలగ్నమై వృషభలగ్నం అయింది. 5వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. వృషభలగ్నానికి బుధుడు స్వక్షేత్రం కదండి. 7వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. 11వ ఇంట్లో గురువు ఉన్నాడు. మరి దశమాధిపతి శని నీచలో ఉన్నాడు. మరి మిథున లగ్నానికి ఇక్కడ ఒకవేళ 5వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు మిథున లగ్నానికి, అంటే నీచగది. 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు నీచుడు. 2, 5 స్థానాల్లో గురువు ఉన్నప్పుడు ఇక్కడ ఇది కూడా దత్తపుత్ర యోగం చెప్పాడు. అంటే ఇక్కడ అధిపతి బలహీనమయ్యాడు. అలాగే గురువు బలంగా ఉన్నా గురువు బలంగా లేకపోయినా అధిపతి బలంగా లేడు కాబట్టి ఇక్కడ మరి దత్తపుత్ర యోగం చెప్పుకుని వచ్చాడు. కర్కాటక లగ్నం అయింది. 5వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. అంటే చంద్రుడు లగ్నాధిపతి నీచిపడ్డాడు. సంతాన సుఖం లేదు. సుఖస్థానంతో ముడిపెట్టి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. 6, 8 స్థానాల్లో కుజుడు. మరి కర్కాటక లగ్నానికి 6వ ఇంట్లో కుజుడు అంటే పుత్రస్థానాధిపతి వెళ్ళి షష్ఠంలో పడ్డాడు. మళ్ళీ ఇక్కడ దాన్ని తీసుకొచ్చాడు మళ్ళీ షష్ఠభావంతో. సుఖాధిపతి అయిన శుక్రుడు గురువు నీచులతో ఉన్నప్పుడు ఇది కూడా దత్తపుత్ర యోగం. కన్యా లగ్నానికి వచ్చేసరికి మరి ఇక్కడ 5వ ఇంట్లో బుధుడు, 7వ ఇంట్లో కుజుడు. కన్యా లగ్నానికి 7వ ఇంట్లో కుజుడు అనేసరికి అష్టమాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే సుఖం లేదనే విషయాన్ని చెప్పుకుంటూ గురువు మేషంలో ఉన్నాడు. అష్టమంలో పడిపోయాడు గురువు. కారకుడు అష్టమంలో పడ్డాడు. అష్టమాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇట్లాంటి సందర్భంలో సంతానం లేకుండా ఇక్కడ ఈయన మళ్ళీ
ఆ యొక్క దత్తపుత్ర యోగాన్ని పొందే అవకాశం ఉందనే విషయాల్ని ప్రస్తావించుకుని వచ్చాడు. ఇక మిగతా విషయాల్ని రేపటి రోజు మరొక ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.